యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వాక్యాన్ని మనం ఈ విధంగా చదవబోతున్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12లో తను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామము నందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. తన నామమందు, యేసు అను నామమందు విశ్వాసం ఉంచువారు. విశ్వాసం అండి. ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు, ప్రభు నీ దాసురాలు బయలుదేరుతుంది, బంగారు పరిశుద్ధ దేవదూతలను కాపలా పెట్టుమని ప్రార్థన చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఎవరన్నా తుమ్మితే ఆ రోజున ప్రయాణం ఆపేస్తారు. మరి ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? ఇది విశ్వాసమేనా? ముహూర్తాలు మనయే, మంచి రోజులు మన. యేసునందు విశ్వాసం లేదు, లోకం మీద ఉన్న విశ్వాసం, లోక ఆచారాల మీద విశ్వాసం ఉంది తప్ప యేసు ప్రభు మీద మనకు విశ్వాసం లేదు. నిజంగా నీకు విశ్వాసం ఉంటే ఈ మంచి రోజులు ఎందుకు పాటిస్తావు? ముహూర్తాలు ఎందుకు పాటిస్తావు? ఎవరో తుమ్ముకుంటే నీకు బాధ ఏంటి? ఆ భర్త చచ్చిపోయిన ఆమెని అసలు ఏ ఫంక్షన్కే పిలవరు, కానీ భర్త చచ్చిపోయిన విధవరాలని సన్మానించండి, గౌరవించమంటున్నాడు ప్రభువు. అలాంటి వారి ఇబ్బందులు వెళ్ళి పరామర్శించండి, అలాంటి వాళ్ళని చేర్చుకోండి అని ప్రభు చెప్తుంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తాం. భర్త లేని ఆమెతో ఏం చేపిస్తామండి అంటారేంటి? అంటే నీలో క్రీస్తు లేడు, నీలో పరిశుద్ధాత్ముడు లేడు, నీలో క్రీస్తు ప్రేమ లేదు అంటే నువ్వు దేవుని కుమారుడు కాదు, నువ్వు దేవుని బిడ్డవు కాదు, ఏదో యాస వేసుకెళ్తున్నావు ఆదివారం. ఇవి నా మాటలు కాదు, ఇగో బైబిల్లో దేవుడు చెప్పాడు. ఎందరైతే ఆయన అంగీకరించారు, తన్ను అందరూ అంగీకరించారు. యేసుని గురించి వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు దేవుడు అని అందరికీ తెలుసు, దేవుడు అని మాత్రం అంగీకరించాలి కదా. యేసు ప్రభు నా స్వరక్షకుడిగా నేను అంగీకరించాను, ప్రభు నా స్వరక్షకుడిగా నేను, నా కుటుంబం వాళ్ళు అంగీకరించారు. వినటం వేరు, అంగీకరించడం వేరు. ప్రభు నువ్వు అంగీకరించావా? యేసే దేవుడని అంగీకరించావా? యేసు కూడా దేవుడని అంగీకరించావా? యేసే దేవుడు, నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? ఇప్పుడు నువ్వు నమ్మితే ఆయనకు వచ్చి కలిసి వచ్చేది ఏమీ లేదు, నువ్వు నమ్మకపోతే ఆయనకు వచ్చే లాసు లేదు. యేసు కూడా దేవుడు కాదండి, సారీ, యేసే దేవుడు. అది నువ్వు అంగీకరించాలి, అది నీ ఇష్టం. అంగీకరిస్తావో అంగీకరించవో అన్నది ఇక నీ ఇష్టం. చెప్పడం అనేది దైవజనుడు చెప్పడం అనేది మా ధర్మం. నువ్వు అంగీకరించావో లేదా రిజెక్ట్ చేస్తావో అది నీ ఇష్టం. అందుకే రాసి ఇక్కడ ఎందరైతే యేసుని గురించి విన్నారంటలే, విన్నదాన్ని నువ్వు అంగీకరించాలి, అదన్నమాట. ఎందరు తను అంగీకరించారో వారందరికీ అనగా తన నామమునందు. ఆలోచించండి, నేను 3 విషయాలు చెప్పాను, 4 విషయాలు చెప్పాను. ఎవరు దేవుని పిల్లలు, ఎవరు ప్రభు బిడ్డలు, ఎవరు క్రీస్తు బిడ్డలు? నీతిని జరిగించువాడు, తన సహోదరుని ప్రేమించువాడు, రెండవది సమాధానపరచువారు, మూడవది శత్రువుకి అప్పిచ్చేవాడు, నాలుగవది ప్రభువుని అంగీకరించిన వారు. ఈ లక్షణాలు నీలో ఉంటే నువ్వు దేవుని బిడ్డవే. మనం ఎలా మరణించినా, కొంతమంది ఏమంటారంటే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి యాక్సిడెంట్ ఎందుకు జరుగుద్దండి అంటారేంటి? యేసుప్రభుని నమ్ముకున్న యాక్సిడెంట్ అవుతుంది, నమ్ముకోకపోయినా యాక్సిడెంట్ అవుతుంది. అవుతాయి, అవ్వకూడదని రూల్ ఏం లేదు. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి భయంకరమైన తెగులు రాదని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. ఆవిడ యేసుప్రభుని నమ్ముకున్నాడంటే పెద్ద ప్రార్థనాపరుడు అండి, కానీ భయంకరమైన తెగులతో చచ్చిపోయాడండి అంటే దేవుని చిత్తం అది. మరణం ఎలాగైనా రావచ్చు. 82వ కీర్తన 6వ వాక్యం చదివి ప్రార్థన చేద్దాం. చూడండి, 82వ కీర్తనకు రండి. 82వ కీర్తనలో ఓ విషయాన్ని మనం తేటగా చదవబోతున్నాం. 82వ కీర్తన 6వ వాక్యం, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిస్తున్నాను. మీరు దేవుని పిల్లలు కాదంటలే, కానీ చూడండి, అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోతారు, అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలిపోతారు. కాబట్టి మీరు దేవుని పిల్లలైనది మాత్రాన ఓ స్పెషల్ మరణం వస్తుంది అనుకోకండి. మరణం అనేది అందరికీ ఈక్వల్లేనండి, అది ఎలాగైనా రావచ్చు. కానీ నువ్వు దేవుని కుమారుడు అయితే, ప్రభు బిడ్డవు అయితే, ప్రభు బిడ్డగా నువ్వు మారితే, నీ జీవితం, నీ తలంపులు, నీ ఆలోచన, నీ మనసు మారితే, నీ అంతరంగిక జీవితం మారితే, నీ హృదయంలో మార్పు వస్తే, నీ అంతరంగంలో మార్పు వస్తే, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందమన్నాడు. మతాన్ని కాదు మార్చుకోమన్నది యేసు ప్రభు, మతం కాదు, కులము కాదు,
నువ్వు కులం మారినా మతం మారినా ప్రయోజనం లేదు, నీ మనసు మారాలి.